మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో మండల విద్యాధికారి రవీందర్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చురుగ్గా పాల్గొంటున్నారని, జూన్ 12న పాఠశాల ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా మండలంలోని ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని, నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. దీనికి చైర్పర్సన్ గా కలెక్టర్ ఉన్నారని, జిల్లా విద్యాధికారి సమక్షంలో డ్వాక్రా మహిళా గ్రూపుల ద్వారా ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. మండలంలోని ప్రధాన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యార్థుల సంఖ్యను గత సంవత్సరం కంటే ఎక్కువ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందన్నందున విద్యార్థి తల్లిదండ్రులు, ప్రజానాయకులు, యువకులు ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని మండల విద్యాధికారి రవీందర్ కోరారు. విద్యను అందించడానికి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఉంది. నేను ప్రజలను, తర్వాత గౌరవ ప్రజాప్రతినిధులను, తర్వాత అధికారులను, యువతను, విద్యార్థులను, విద్యాభిమానులను అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ప్రభుత్వ పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించండి. మీకు ఏమైనా ఆర్థికమైనటువంటి చేయూత కూడా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను బ్యాంకులో వేసుకోండి. కానీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం మూలాన క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉన్నది. ఇటు ఏఏపీసీ ద్వారా మౌలిక సదుపాయాలు, గతంలో మన ఊరు మనబడి ద్వారా కూడా అనేకమైనటువంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. సో ఇప్పటికే అన్ని పాఠశాలలు కూడా ఏఏపీసీ ద్వారా పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నాయి. అంతేకాకుండా వాటికి కలరింగ్ కోసము అవైటింగ్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు నేను పాటుపడుతున్నాను. అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో గత విద్యార్థుల సంఖ్య కన్నా ఎక్కువ గణనీయమైనటువంటి రీతిలో పెంచుకోవడానికి నేను, నాతో పాటు గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బాటను ఈరోజు గ్రామాన ప్రతి ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని అందరూ కూడా విజయవంతం చేస్తున్నారని కూడా సగర్వంగా తెలియజేస్తూ, వీటికి ఈ చైర్పర్సన్గా ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి, మరి మా గౌరవ డిఓ సార్కు, వీళ్ళందరికీ కూడా నేను యాజ్ ఎంఏగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిగతా జిల్లాలో మనం దండపల్లి మండలం అనేటువంటిది ఇంకా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి వస్తుందని కూడా నేను ఆకాంక్షిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మనకు ఆదర్శవంతమైనటువంటి పాఠశాలను తీర్చిదిద్దుటలో మరియు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయటంలో ప్రభుత్వంచే నిర్దేశించబడినటువంటి బడిబాట కార్యక్రమాన్ని దండపల్లి మండలంలో అన్ని పాఠశాలలో అందరూ గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా చురుకుగా పాల్గొంటున్నారు. దీని ద్వారా మా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సదుపాయాలను అన్నింటినీ కూడా వివరిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి అందరం కూడా సాయశక్తులా కృషి చేస్తున్నాం. యాజ్ ఏ ఎంఈఓగా నేను చెప్పేది ఏంటంటే, గౌరవ ప్రధానోపాధ్యాయులందరూ కూడా స్ట్రెంత్ని ఎన్హాన్స్ చేయడానికి, పెంచుకోవడానికి నాణ్యమైనటువంటి